తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పెబ్బేటి శేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కేవలం ఓట్లు అడగడమే కాకుండా గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓటర్లను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమనే భరోసాను ఓటర్లలో కల్పిస్తున్నారు. 16వ వార్డులో అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రచార పర్వంలో మంత్రి అభ్యర్థులకు వినూత్న సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, అందుకోసం కౌన్సిలర్ అభ్యర్థులందరూ సైకిళ్లపైనే తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. మోటార్ బైకులను పక్కన పెట్టి సైకిళ్లను వాడండి, మీరు సైకిల్ తొక్కితేనే నేను ప్రచారానికి వస్తానని అభ్యర్థులకు స్పష్టంగా చెప్పారు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ప్రజల్లోనూ వ్యాయామంపై అవగాహన పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికీ నేను మీ వార్డుల్లో ప్రచారానికి రావాలంటే మోటార్ సైకిల్ వాడకుండా సైకిళ్లు తెచ్చుకుంటేనే, సైకిల్ తొక్కితేనే, సైకిల్ తెచ్చుకుంటేనే నేను ప్రచారానికి వస్తానని చెప్పిన ప్రతి ఒక్కరూ తక్షణమే ప్రతి అభ్యర్థి కూడా 2 సైకిళ్లు కొనుగోలు చేయాలి. లేదు నన్ను తెప్పిమంటే తెప్పిస్తా. 2 సైకిళ్లు కొనుగోలు చేసి సైకిళ్లపైనే ప్రచారం చేయాలి. మోటార్ సైకిళ్లు వాడొద్దు. అట్లయితేనే నేను ఎందుకంటే ఆరోగ్యాలు పాడై ఇవాళ రేపు యాడికి పోవాలన్నా ఒక అర్ధ కిలోమీటర్ వాళ్ళన్నా కూడా మోటార్ సైకిలే, పొలాల కాడికి మోటార్ సైకిలే, ఆఫీస్కి రావాలన్నా మోటార్ సైకిల్లే. ఏం కష్టం సైకిల్ దొరికితే. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మోటార్ సైకిల్ తక్కువ వాడాలా, పైసలు ఆదా అవుతాయి, ఆరోగ్యం బాగవుతుంది. కాబట్టి ఈ కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 మందికి ఖచ్చితంగా నేను మా సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ రోజే ఒక్కొక్కరు సరే 10,000, 15,000 పెట్టి ఆ సైకిల్ కొనుక్కొచ్చుకోవాలా, ఆ సైకిల్ మీద ప్రచారం చేయాలి. ఆ జీవన విధానం అనేది ఈ ఆరోగ్యాలు పాడు కావడానికి ఏ దావగానంలో చూసినా అలా కిక్కించడం, ఇసుకేస్తే రావడం జరుగుతుంటే దీనికి కారణం మన యొక్క అలవాట్లు అనేది మారకపోతే ఆరోగ్యాలు పాడై జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. కాబట్టి నేను ఈ ఎన్నికల్లో మొదటిసారి ప్రత్యేకంగా మా నియోజకవర్గం నుంచే ఇలా నా దగ్గరికి వచ్చే కార్యకర్తలు కూడా కొల్లాపూర్ చుట్టుపక్కల గ్రామంలో సైకిళ్ల పైన రావాలని చెప్పని నేను నిర్దేశం అటువంటి వాళ్ళతో మాట్లాడతాను చెప్తాను. థ్యాంక్ యూ.